మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికను పేరు పేరున వందనములో తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, దేవుని కృపలో ఈరోజు యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము గురించి ఆ వాక్య సందేశాన్ని మనం తెలుసుకుందాం. అయితే గత వాక్య వర్తమానములో యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణ దినము శుక్రవారం అని తెలియజేసి, ఆ రోజున శుక్రవారము యేసు క్రీస్తు మరణ దినము ఏ విధంగా కొనసాగిందో ఆ విషయాలను వివరించటం జరిగింది. అది కూడా లేఖనానుసారముగా జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము లేఖన ప్రకారము శిలువ మరణము పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఆ విషయాన్ని వివరించటము జరిగింది. అయితే ఈ రోజున యేసుక్రీస్తు వారు లేఖన ప్రకారము మన పాపల నిమిత్తము మృతి నొంది సమాధి చేయబడి లేఖన ప్రకారము తిరిగి లేచాడు. ఆ విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. అనగా మనకందరికి తెలిసే విషయం ఏంటంటే, ఈస్టర్ సండే అంటే బాగా అర్థమవుతుంది. యేసు ప్రభువారు మృతుల్లో నుండి లేచిన ఆ పునరుద్ధానము, ఆ ఆదివారం గురించి ఈరోజు వాక్య సందేశము ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మేము చేరి మీ వాక్యము ధ్యానిస్తుండగా అల్పుడును, అయోగ్యుడును, ఎన్నిక లేని వాడను తండ్రి, మీ యొక్క ప్రేమ, మీ సంకల్పములో ఉండుట వలన మీ సన్నిధి నిలబడి ఉండగా మీరు మీ మాటలు నా నోట నుంచి మీ స్వరముతో మాట్లాడమని, మీరు మాతో ఉండమని మీ సహాయం కోరుతూ ఈ యొక్క వాక్యము మేము ధ్యానిస్తుండగా మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రం వెలిగించి వినగలిగే చెవి, గ్రహింపగలిగే హృదయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగాన్ని మరలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3, 4 వచనములు మరలా చదువుచున్నాను. యేసుక్రీస్తు వారు లేఖన ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారము తిరిగి 3వ దినమున సజీవుడై లేచి ఉన్నాడు. అనగా ప్రవచన ప్రకారము ముందుగా వ్రాయబడిన రీతిగానే అది క్రీస్తునందు నెరవేర్చబడింది. ఇది సువార్త. యేసు క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానము ఇది దేవుని యొక్క సంకల్పములో ఆత్మను రక్షించే కార్యక్రమం. సువార్త నశించుచున్న ఆత్మలో
రక్షింపజేయుటకు దేవుని శక్తి, సువార్త, శుభవార్త, సంపూర్ణ శుభవార్త. ఇది సంపూర్ణ శుభవార్త. అయితే గత వారంలో కొన్ని విషయాలు మరలా నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ముందు పాఠము గుర్తు చేస్తే, ఎందుకంటే మనం మానవులు కనుక మర్చిపోతూ ఉంటాం, గుర్తు చేయాలి. యోధా పత్రికలో కూడా 5వ వచనంలో యోధా అంటాడు, ఈ సంగతులన్నీ మీకు తెలుసు అయినను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు. జ్ఞాపకం చేస్తూ బోధించే విషయం కాబట్టి గత వర్తమానంలో యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము శుక్రవారము కొనసాగింది. శుక్రవారం సాయంత్రము 3 గంటలకు తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించాడు. ఆ విషయంలో ఏం జరిగిందంటే, యేసు ప్రభువారు శిలువ మరణము నొందబోయే ముందుగా యేసు ప్రభువారి యొక్క కదలికలను మనము చూద్దాం. బేతనియ నుండి యెరూషలేము ప్రవేశము, యెరూషలేములో ముందుగా సిద్ధపరిచిన రీతిగా ఒక పెద్ద మేడగది మీద ఆ యొక్క పస్కా విందు సిద్ధపాటు జరిగింది. ఆ యొక్క పస్కా విందులో 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇది ప్రభురాత్రి భోజనము 3 సువార్తలో ఉంటది. పౌలు గారు కూడా చెప్తాడు, కానీ పౌలు గారు ఈ 12 మందిలో లేరు. యేసు ప్రభు మరియు 12 మంది శిష్యులతో ఆ ప్రభురాత్రి భోజనము శుక్రవారము సాయంత్రం చేశారు. అది వారి లెక్క, ఈదుల లెక్క. మనమైతే గురువారం సాయంత్రం అనుకోవాలి, మన లెక్క అయితే. అక్కడ నుంచి ఆ శుక్రవారం కొనసాగింది. అక్కడ యేసు ప్రభు వారు మనం ప్రతి ఆదివారం చేసినట్లుగా ఇది నా శరీరము, ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి చేయండి అని కృతజ్ఞతలు చెల్లించి శిష్యులకు ఇచ్చి, ఇది క్రొత్త నిబంధన, అనేక మంది పాపుల నిమిత్తము చిందింపబడుచున్న రక్తము క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన ప్రేమ నిబంధన. ఆయన తెలియపరిచి అక్కడ నుండి గెస్తెమనే తోటకు వెళ్ళటము, అక్కడ ప్రార్థనలో గడుపుచుండగా యూదా ఇస్కరేతు మత నాయకులతో మాట్లాడి 30 వెండి నాణెములకు అప్పగించటానికి వచ్చి అప్పగించాడు. యూదా ఇస్కరేతు వాస్తవానికి ఆయన ద్రోహి అని లూకా గారు సంబోధించాడు. ఆ లూకా గారు రాసిన సువార్తలో, అనగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో కూడా ద్రోహం వల్ల సంపాదించిన వ్యక్తి ఈ ద్రోహి అని, ఇతడు చాలా బాగొట్టుకున్నాడు, వీడు ఒక దరిద్రుడు అన్నాడు. పరిచర్య బాగొట్టుకున్నాడు, అపోస్తలత్వం బాగొట్టుకున్నాడు. చేసింది ఒక పాపమే, కానీ 2 దీవెనలు బాగొట్టుకున్నాడు. ఆత్మ సంబంధమైనది, సహోదరుల సంబంధమైన స్వార్థ పాటించే ఈ యొక్క బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్నాడు యూదా ఇస్కరేతు. వాస్తవానికి యూదా ఇస్కరేతు ఆ 12 మందిలో బాగా చదువుకున్నవాడు. అందరూ గలిలీలు, వాళ్ళు చదువులేని పామరులు, చేపలు పట్టుకునేవారు. ఈయన యూదా ప్రాంతంలో బాగా చదువుకున్నాడు. ఈయనకి లెక్కలు బాగా వచ్చు, ఎందుకంటే ఈయనకి కామర్స్ చదివి ఉంటాడు. ఎందుకంటే ప్రతి పైసా కూడా ఆ డబ్బులు సంచి దగ్గర కూర్చొని ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. కానీ అతనికి ధనాపేక్ష ఉన్నది. ఆ ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. సరే, అక్కడి నుంచి గెస్తెమనే తోట నుండి అప్పగించాడు. అక్కడ నుండి
కయప దగ్గర నుండి పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గర నుండి పిలాతు దగ్గర నుండి పిలాతు చాలా ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు సిలువేయము అని వారు ఒత్తిడి చేశారు. పిలాతు అయితే అతన్ని విడుదల చేయాలని, అతడు ఏ దోషము లేదు, నేరాలు మోపారని గ్రహించి తన భార్య కూడా కప్పులు చేసినప్పుడు చాలా ప్రయత్నం చేశాడు. జడ్జిమెంట్ హాల్ నుండి బయటకు వచ్చి 1, 2, 3 సార్లు ఇదిగో ఈ మనుషుడు చూడంటే సిలువేయము. వారి కేకలే గెలుచుట వలన వారిని సంతోష పెట్టాలని మనసు కలిగిన వాడై తప్పనిసరి మార్కు సువార్త 15:15లో చూడగలుగుతాం. అదేవిధంగా మత్తయి సువార్త, లూకా సువార్త సిలువ మరణకు అప్పగించడం జరిగింది. ఇక కలవరి, ఆ కపాలము గొల్గొతా ప్రాంతంలో సిలువేసే కార్యక్రమం. తర్వాత ఏం జరిగింది? సిలువ మీద 6 గంటలు, 9 గంటల నుండి 12 గంటల వరకు 3 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరని ప్రార్థనతో ప్రారంభించాడు. 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటయింది. అక్కడ 4 మాటలు మాట్లాడాడు. అది కూడా 12 తర్వాత 3 గంటలు, ఇంచుమించు 3 గంటల టైంలో, ఆఖరి టైంలో 4 మాటలు మాట్లాడి 3 గంటలప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచాడు. సిలువ మీదే మరణించాడు. చాలా మందికి మరణించలేదు అనే సందేహం ఉంటుంది. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు రాసిచ్చిన లేఖనము సిలువ మీద మరణించినట్లుగా యోహాను సువార్త 19:33 చూడగలుగుతారు. అదే విధముగా మార్కు సువార్త 15:40 అక్కడ చూస్తే పిలాతు శతాధిపతిని పిలిచి, ఈయన ఇంత తొందరగా చనిపోయాడంటే, ఎస్ చనిపోయాడు అయ్యగారు, చనిపోయాడు సార్, నిజంగా ఆయన దేవుని కుమారుడే అని శతాధిపతి కూడా సాక్ష్యం ఇచ్చాడు. పౌలు గారు కూడా తర్వాత ఆయన అంటాడు, సిలువ మీద మరణించాడనే విషయాన్ని తెలియజేయటానికి. అపోస్తలుడైన పౌలు గారు గల్తీ పత్రికలో గల్తీలు ఉద్దేశించి అంటాడు, 3వ అధ్యాయం 1వ వచనం, ఓ అవివేకులైన గల్తీలారా, ఎవడ మిమ్మును భ్రమపరచెను, మీ కన్నులెదుట సిలువ వేయబడినట్టుగా ప్రదర్శింపబడిన కదా, మీరు కన్నులార చూశారు కదా అని హెచ్చరిక ఇచ్చాడు. యేసు ప్రభువారు సిలువ మీద సిలువ మరణము నొందాడో తర్వాత అక్కడ కొన్ని అద్భుతాలు జరిగినాయి. తర్వాత శిష్యులు కాళ్ళు ఎరగొట్టలేదు, పక్కలో బళ్ళెంతో పొడిచారు, రక్తము నీళ్లు కారినవి. శిష్యులు సమాధి కార్యక్రమం చేశారు. మత నాయకులు వచ్చి పిలాతుతో అడిగారు, ఈ వంచకుడు బ్రతికొన్నప్పుడు 3వ దినము తిరిగి లేగుస్తానన్నాడు. శిష్యులు వచ్చి సమాధి నుండి బయటికి తీసుకువెళ్ళి, ఇదిగో బ్రతికాడు, సజీవుడయ్యాడని చూపిస్తాడు. అప్పుడు మొదట వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డదవుతుంది అయ్యగారు అని చెప్పారు పిలాతు గారికి. పిలాతు అన్నాడు, మత నాయకులు అక్కడ సైనికులు పిలిచి, కావలి వారు ఉన్నారు, జాగ్రత్తగా కావలి ఉంచండి, సమాధిని భద్రపరచండి, సీలు చేయండి, ముద్ర వేయండి, భద్రపరచండి అని ఆజ్ఞ ఇచ్చాడు. శిష్యులు సమాధి కార్యక్రమం చేశారు, సైనికులు మత నాయకులు సమాధి సీల్ కార్యక్రమం అయిపోయింది. ఇది శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారి యొక్క మరణ దినమును గురించి వివరించటం జరిగింది.
అదే ఆయన లేఖన ప్రకారం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. శుక్రవారం అంతాయో శిష్యుల్లో అంతా దుఃఖంతో మునిగిపోయారు. శిష్యులు సమాధి కార్యక్రమం అయిన తర్వాత ఎవరైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో దుఃఖంతో మునిగిపోతారు. వారి నిరీక్షణ ఏమైందని ఎంతో దుఃఖపడుతున్నారు. శనివారం శిష్యుల్లో అయోమయం సందిగ్ధమైపోయింది. ఆదివారం నాడు ఉదయం వెళ్ళేసరికి చూసేసరికి సంతోషము, ఆనందోత్సవం జరిగింది. ఈ ఆదివారం జరిగిన విషయాన్ని ఈరోజు ఆదివారం మనకందరికీ అర్థం కావాలని ఈ పదం వాడుతున్నాను, ఈస్టర్ సండే. ఈ ఆదివారం నాడు ఏ విధంగా యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడో ఆ వివరము ఈరోజు ఈ పాఠములో మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు నేను ఉపోద్ఘాతమే చేయటం జరిగింది. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళదాం. యేసు ప్రభువారు పునరుద్ధానుడవటం వలన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం, ఆయన యొక్క చేసిన అద్భుతాలు అన్నిటిలో కల్లా గొప్ప అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము. అది అతి గొప్ప అద్భుతము. కొలసీల పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఆయన ఆది అయుండి మృతుల్లో నుండి లేచుట వలన, ఆయన ఆది సంభూతుడు, మృతుల్లో నుండి లేచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జీసస్ క్రైస్ట్, ఫస్ట్ బోర్న్ అన్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 23వ వచనములో యేసు క్రీస్తు ప్రథమ ఫలము అన్నాడు, ఫస్ట్ ఫ్రూట్స్ అన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన మరణ సమాధి పునరుద్ధానములో ప్రథమ ఫలము కాగా ఇంకేం జరిగిందంటే రోమా పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి లేచుట వలన, మృతుల్లో నుండి సజీవుడవుట వలన దేవుని కుమారుడని పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావముతో నిరూపింపబడెను. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానము ద్వారా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నిరూపింపబడ్డాడు. అది కూడా లేఖన ప్రకారమే జరిగింది, ఏదో అకస్మాత్తుగా కాదు. యేసుక్రీస్తు వారు గురించి చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలు ఆయన పుట్టుక దగ్గర నుండి ఆయన ఆరోహణం వరకు వందల కొలది ప్రవచనాలు ప్రకారమే జరిగింది. కాబట్టి ఆయన లేఖన ప్రకారము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారము తిరిగి లేచాడు. కీర్తన 16:10లో చూసినట్లయితే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అది ప్రవచనం. యేసు ప్రభు వారే సెలవిచ్చారు యోహాను సువార్తలో 2వ అధ్యాయం 19వ వచనములో, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినముల్లో తిరిగి లేపుతాను అని చెప్పాడు. వారేమనుకున్నారు యూదులు, 46 సంవత్సరాలైంది ఈ దేవాలయం కట్టడానికి, ఇంత టైం పట్టిందే, 3 దినాల్లో ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. యేసు ప్రభు తన దేహం అనే దేవాలయం గురించి చెప్పారు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. మత్తయి సువార్త 26:61 వచనములోను,
మరి ఎమ్మాయి గ్రామ కప్రస్తులు అంటారు లూకాసు వార్త 24:21లో. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఇది 3వ రోజు అని వారు యేసు ప్రభు పునరుద్ధారుడైన యేసుతోటే వారు ఎమ్మాయి గ్రామ కాపురస్తులు చెప్తున్నారు. అంటే శుక్రవారము యేసు ప్రభు వారు మరణించాడు, శనివారం 24 గంటలు సమాధిలో ఉన్నాడు, ఆదివారం నాడు ఉదయాన లేచాడు. పెందల కాడే శిష్యులు వెళ్ళి వచ్చి చూసేసరికి సమాధి ఖాళీ ఉండటమో గమనించారు. పునరుద్ధానం గురించి మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క జీవిత గాథ, ఆయన మరణ సమాధి పునరుద్ధానము 4 సువార్తలు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా మరియు యోహాను సువార్తలో ఆఖరి అధ్యాయంలో యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం, జీసస్ డెత్, బరియల్, రెజరెక్షన్ వి కెన్ సీ, మనం చూడగలుగుతాం. 2 సాక్ష్యము నమ్మొచ్చు, 3 సాక్ష్యము బలపడుతుంది, 4 ఎంతో గొప్ప విషయం. 4 సాక్ష్యం ఇస్తున్నారు. దగ్గరుండి చూశారు, దూరం తెలుసుకొని రాశారు. అపోస్తులు అడిగి నిజమా కాదు ఈ విషయాలు తెలుసుకొని రాశాడు మార్కు గారు. లూకా గారు వైద్యుడు, ఆయన ఫిజిషియన్, డాక్టర్. ఆయన యోహాను చాలా దగ్గరగా ఉండి చూశాడు, ప్రత్యక్ష సాక్షి యోహాను. ఆయన సాక్ష్యము సత్యమే. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 34-35 వచనాలు చూడొచ్చు. ఆయన సత్యము, సాక్ష్యము సత్యం. 4 సాక్ష్యం ఇస్తున్నారు. అది ఆ విషయాన్ని, ఎందుకంటే మధ్యలో హత్య గావించబడ్డారు అనుకోండి, 4 విధాల్లో 4 కోణాల్లో చూచి అసలు ఏమి జరిగింది అనే విషయాన్ని 4 సువార్తలు మనం చదివినప్పుడు మనకు ఆ విషయం తేటగా తెలుస్తుంది. కాబట్టి 4 సువార్తలు వివరంగా తేటగా, నేను యూట్యూబ్ కార్యక్రమం కాబట్టి నేను ఎంతో ఓపికతో తెలియజేస్తున్నాను. మీరు కూడా లేఖనాలు పరిశోధన చేయాలి. మత్తయి సువార్తలో మనం చూద్దాము. 8వ అధ్యాయంలో చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేను మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారై ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలివేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను. ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూడండి. ప్రభు ఇదిగో సమాధి ఖాళీ ఉంది, రండి వచ్చి చూడండి అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే తిరిగి 3వ దినము తిరిగి లేచాడు. చూడండి. తర్వాత మార్కు సువార్తలో కూడా చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే అక్కడ కూడా మరి చూసినట్టయితే మార్కు సువార్త 16వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం నాడు పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువుటంగి ధరించుకొని ఉన్న
ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంట చూచి మిగులు కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరైన యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలంలో చూడడి. ఇది చూడండి, మీరు వెతుకుచున్నారే, ఈ వెతుకుచున్న మీరు ఇక్కడ లేడు చూడండి. వీరు అనుకున్నారు, ఆ స్త్రీలు ఈ పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారు అనుకుంటే, ముందుగానే దేవదూతలు ఆ రాయి దొర్లించి దాని మీద దేవదూత కూర్చున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఖాళీ ఉంది, ఎంటీ టామ్. తర్వాత చూడితే లూకా గారు ఏం చెబుతున్నాడో చూద్దాం. లూకా గారు కూడాను, లూకా సువార్త 24వ అధ్యాయం. ఆదివారం నాడు తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తాను సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి ఎద్దకు వచ్చి సమాధి ముందు ఉండిన రాయిని దొర్లించి ఇండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమి తోచుచుండగా ప్రకాశమైన వస్తువులు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి సముఖంలో నేల మోపిరి ఉండి, సజీన వాణ్ణి మీరెందుకు మృతులా వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇంకా గలీల్లో ఉండినప్పుడు ఏమి చెప్పాడో అది నెరవేరింది. చూడండి, అదేవిధంగా మరలా యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం. 20వ అధ్యాయంలో కూడా మగ్దలేని మరియే అక్కడికి వెళ్ళింది ఆదివారం నాడే. ఇదే విషయము ఆదివారం నాడే ఆమె వెళ్ళింది. ఇంకను చీకటి ఉండగానే మగ్దలేని వెళ్ళి చూసింది, అక్కడ సమాధి ఖాళీ ఉండటం జరిగింది. పోయి అక్కడ యోహాను అదేవిధంగా పేతురు గారికి తెలియపరిచింది. వాళ్ళు వచ్చారు, సమాధి చూసి తిరిగి వెళ్ళిపోయారు. లేఖనాలు గ్రహించలేకపోయారు. లూకా సువార్తలో కూడా 24వ అధ్యాయం 9 నుండి 12 వచ్చిన కూడా 11 మంది శిష్యులు వచ్చి అక్కడ అపోస్తులు చూశారు, వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. లూకా సువార్త 24:9 నుండి 12 వచనాల్లో. కాబట్టి ఇక్కడ ఏమి జరిగింది అంటే, ఆదివారం నాడు పెందల కాడంటే సూర్యోదయము కాకముందే యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడు. మహిమా శరీరం ధరించుకొని, ఆయనకి ఎవరు రాయి తీసి అవసరం లేదా, వచ్చేస్తాడంతే. యేసు ప్రభు వారు 10 మంది శిష్యులు తలుపులేసుకొని యెరూషలేములో భయపడి దాక్కున్నారు. ఆ రోజున, అదే రోజున తోమా లేడు, తలుపులేసుకొని భయపడి దాక్కుండా లోపలికి వచ్చేసాడు. తర్వాత అది యోహాను సువార్త 20వ అధ్యాయము 19-20 వచనం చూడొచ్చు. మళ్ళా యోహాను సువార్త 20వ అధ్యాయము 25 నుండి 30 వచనంలో చూడవచ్చు. మళ్ళా తలుపులు వేసుకుంటే లోపలికి వచ్చేసాడు. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక ట్రైన్ వస్తుంది, ఈ మహిమా శరీరం ధరించుకున్నప్పుడు ఆ ట్రైన్ మధ్య కూడా వెళ్ళిపోతాడు. ట్రైన్ ఏం చేయలేదు, భౌతికమైనది ఏమి చేయలేదు. ఇదంతా స్పిరిచువల్, ఆత్మ సంబంధము. అది ఆదివారం. ఆదివారంలో పెందల కాడే పునరుద్ధరణ అయ్యాడు. ఒకటి, సమాధి ఖాళీ ఉంది. ఈ సమాధి ఖాళీ ఉంది. అంతకుముందే సూర్యోదయం కాకముందే ఆయన పునరుద్ధరణై వెళ్ళాడు. అక్కడ దేవదూతలు ఉన్నారు, స్త్రీలు వచ్చారు, శిష్యులు వచ్చారు, చూచారు, కన్ఫర్మ్ చేసుకున్నారు సమాధి ఖాళీ. ఈరోజు యెరూషలేము వెళ్ళి చూసినా కూడా సమాధి ఖాళీ అయి ఉంటుంది. గొప్ప సత్యం నా ప్రియ సహోదరుడా. ఎందుకంటే ఈ పునరుద్ధానం గురించి నేను తేటగా వివరంగా తెలియచేయాలి. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి తిరిగి లేచుట వల్ల దేవుని కుమారుడు పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావంతో నిరూపింపడ్డాడు. నిరూపిస్తున్నాం, ఈ సత్యాన్ని ప్రూఫ్ చేస్తున్నాం. ఒకటి, సమాధి ఖాళీ.
అక్కడ చూసిన వారు సాక్ష్యము. తర్వాత చూసినట్టయితే ఆయన యేసు ప్రభు వారు 40 దినములలో 11 సార్లు ఆయన సజీవుడని అనేక రుజువులు ప్రమాణాలు చూపుతూ సజీవుడని తెలియపరుచుకున్నాడు. ఒక ఆదివారం నాడే మనమందరం రేపు ఈస్టర్ సండే అని చెప్పుకుంటాం కదా, ఆ ఒక్క సండే రోజే 5 సార్లు సజీవుడని రుజువుపరుచుకున్నాడు. నేను త్వరగా చెప్తున్నాను, గమనించండి. మొట్టమొదటగా మగ్దలేని మరియకు, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. తర్వాత కొంతమంది స్త్రీలకు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారికి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. ఎమ్మాయి గ్రామ గాపురస్తులకు లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుండి 31వ వచనం వరకు. అదే విధముగా తోమా లేనప్పుడు 10 మంది శిష్యులు ఉన్నప్పుడు భయపడి తలుపులు వేసుకున్నప్పుడు అక్కడ సమాధానము కలుగాకని చెప్పి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19-20 వచనాలు. ఇది ఒక ఆదివారం నాడే 5 టైమ్స్. మనం క్రైస్తవులుగా మనకు అందరికీ తెలిసి ఉండాలి ఈ గొప్ప సత్యం. యేసుక్రీస్తు వారు ఆదివారం నాడు, ఒక ఆదివారం నాడే యెరూషలేము ఎమ్మాయి గ్రామ దారిలో 5 టైమ్స్ అక్కడ ఆయన సజీవుడని తెలియపరుచుకుంటూ ఉన్నాడు. తర్వాత 8 రోజులు, వారం రోజుల తర్వాత తోమా ఉన్నప్పుడు, ఇది 6వ ప్రత్యక్షత. యోహాను సువార్త 20వ అధ్యాయము 25 నుండి 30 వచనాలు చూస్తే మనకు తెలుస్తుంది. 26వ వచనం నుండి అక్కడ డైరెక్ట్ తోమా దగ్గరికి, అప్పుడు తోమా అన్నాడు, నేను నమ్మను. తోమ అంటే ఆయన కొద్దిగా డౌట్ పడ్డాడు. నేను నమ్మను, చూసిన దాకా నమ్మను. రాగానే సమాధానం కలుగని చెప్పి తోమ దగ్గరికి వెళ్ళి, తోమా నీ వేలు చాచి ఈ గాయము చూడు, నీ చేయి దాసి నా ప్రక్కన చూడు. అవిశ్వాసిగా ఉండొద్దు, అవిశ్వాసిగాక విశ్వాసివై ఉండు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వెలిచూపుగా ఉండకూడదు. ఈరోజు చాలా మంది వెలిచూపు వైపు చూస్తున్నారు. విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంట? అసాధ్యం. అప్పుడు తోమా అన్నాడు, నా దేవా నా ప్రభ, మై లార్డ్ మై గాడ్ అని మొట్టమొదటి పిలిచింది తోమాయే. నా దేవుడా నా ప్రభువా అని తోమా సంబోధించాడు ప్రభువాన్ని చూసి. తర్వాత చూసినట్టయితే 7వ ప్రత్యక్షత యోహాను సువార్త 20వ అధ్యాయంలో గలిలయ తిబ్రియా సముద్ర తీరాన, తిబ్రియా గలిలయ అంటే ఒకటే. అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళాడు. అక్కడ 7 శిష్యులకు అక్కడ కనిపించాడు. అక్కడ పేతురు గారికి యేసు ప్రభు వారు కొంత ఛార్జింగ్, ఆగాపే ప్రేమ గురించి, కొన్ని గొర్రెలు తన మంద గురించి మేపే విషయంలో, కాయ విషయంలో ఛార్జింగ్ ఇచ్చాడు. తర్వాత చూసినట్టయితే మరలా 500 కంటే ఎక్కువ మందికి కనిపించాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. 11 మందికి కనిపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16, 17 వచనంలో, 18 వచనంలో అక్కడ గ్రేట్ కమిషన్ ఇవ్వబోతున్నాడు. అక్కడ 11 మందికి ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత యాకోబు ప్రత్యక్షపరచుకున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. ఇక ఆఖరిగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో 9 నుండి 11వ వచనములో ఆయన ప్రత్యక్షపరుచుకొని అంతకుముందే ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు ఆ రక్షింపబడును, నమ్మని వానికి శిక్షింపబడును.
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసి ఉండే బాప్తిసం ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో రక్షణ సంకల్పంలో బాప్తిసం కూడా ఉంచేశాడు. అక్కడ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు అని ఆజ్ఞ ఇచ్చి అందరూ చూస్తుండగానే మేఘము ఆయనను కొనిపోయినప్పుడు వారి మధ్య నుండి ఆరోహణుడయ్యాడు. ఏ విధంగా వెళ్ళాడో మరలా ఆ విధంగా వస్తారు అని దేవదూతలు తెలియపరిచారు. యేసుప్రభువు వారు కూడా చెప్పాడు మరలా వస్తానని. ప్రియమైన సహోదరుడా, ఇక్కడ చూడండి 40 దినములలో 11 సార్లు ఆయన సజీవుడని ప్రత్యక్షత. ఎందుకంటే ఆయన శరీరం బట్టి దావీదు సంతానంగాను మృతుల్లో నుండి తిరిగి లేచటం వల్ల దేవుని కుమారుడు అని నిరూపింపడ్డాడు. అనేక రుజువులు, ఇన్ని రుజువులు చేయించుండగా ఇంతలో కొంత అబద్ధ బోధ కూడా అప్పుడే మొదలైంది. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 15వ వచనం వచ్చేసి, అంతకుముందు అక్కడ ఏం జరిగిందంటే ఆ సమాధి దగ్గర ఉన్న కావులి వారు వచ్చి అక్కడ ఉన్న పెద్దలు చెప్పారు, ఆయన వచ్చి పునరుద్ధారణ అయ్యారు. భయపడుతూ వచ్చేసి ఇట్లా జరిగిపోయింది, నిజంగా ఆయన పునరుద్ధారణ అని చెప్పగలే. అక్కడ పెద్దలు ముందుగానే వచ్చారు. మొదట వంచిన కంటే కడపటి వంచిన మరి చెడ్డగైద్దని తెలుసు. ఈయన పునరుద్ధారణని వాళ్ళకు తెలుసు, సైనికులకు తెలుసు, మత నాయకులకు తెలుసు, పరిశీలన శాస్త్రులకు అంతా తెలుసు. కానీ అక్కడ పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా వీరు నిద్రపోయినట్టున్నారు కాబట్టి ఇప్పుడు సమస్య వచ్చింది. వీళ్ళకి చెప్పారు, సైనికులకి చెప్పారు ఏమని, వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. శిక్షించాల్సింది పోయి డబ్బులు ఇచ్చేసి మీరు ఈ విధంగా చెప్పండి, అక్కడ మేము చూసుకుంటాం, మేము మేనేజ్ చేస్తాం. నాయకులు కదా, నువ్వు చేసాయి మీరు చెప్పాయి మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పారు. పిలాతు దగ్గర చెప్పంగలే. ఇక అక్కడ ఏం జరిగింది ఆ స్టేట్మెంట్ విన్నాక అదే విషయాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనం అంటాడు. ఆ మాట నేటి వరకు ఈదుల్లో ప్రసిద్ధి. ఏంటంటే శిష్యులు సమాధి నుండి తీసుకెళ్ళిపోయారు. ఇదొక ప్రాపగండ, ఇది అబద్ధ రిపోర్టు, మొట్టమొదటి అబద్ధ రిపోర్టు. తర్వాత చూసినట్టయితే ఇంకా ఎలాంటి రిపోర్ట్లు వచ్చినాయంటే ఒకటి మూర్ఛిల్లిన సిద్ధాంతం. ఆయన మూర్ఛిల్లాడు, తర్వాత మళ్ళీ అలాట్ అయ్యాడు, బయటకు వచ్చేసాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆ రాత్రి అంతా నిద్ర లేదు, కోట దెబ్బలు ఒకటి తక్కువ 40 కొట్టుంటారు, తెలుగు మీద 6 గంటలు ఉన్నాడు, పక్కలో బళ్ళు పెట్టి పొడిచారు, రక్తం నీళ్లు గారిని చనిపోయాడు, సమాధి చేశారు, పెద్ద రాయి ఉంచేశారు. అందులో నుండి మూర్ఛిల్లిన వ్యక్తి బయటకెట్ట ఓపికొచ్చి బయట ఆ రాయి దొల్లించుకొని అక్కడ సైనికులు ఎంతో బందోబస్తు ముద్ర వేసి కావలి కాస్తున్నారు కదా, వారందరినీ కాదని ఆ రాయి దొర్లించుకొని ఏ విధంగా బయటికి రాగలుగుతాడు? ఇది ఒకటి మూర్ఛిల్లిన సిద్ధాంతం. ఇంకొకటి ఏంటంటే వారు శిష్యులు భ్రమపడ్డారు, ఇదొక సిద్ధాంతం. ఏదో చూసి భ్రమపడ్డారు. 500 కంటే ఒకేసారి 500 కంటే ఎక్కువ మంది చూశారు. భ్రమపడటానికి వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోలేదు, తర్వాత ఆస్తులన్నీ కోల్పోవటానికి తన కుటుంబాలనే వదిలేసుకొని పరిచయం చేయటానికి హతసాక్షులు అయ్యారంటే భ్రమపడి కాదు, లేకపోతే శత్రులు ఎత్తికిపోయారు, ఇదొక సిద్ధాంతం. శత్రులు ఎత్తిపోతే యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తే ఆ శత్రులు తీసుకొచ్చి ఎక్కడయ్యా, ఇదిగో చూడిపోయి 3 రోజుల తర్వాత కుళ్ళిపోయిన దేహం చూడండి అని చూపించేవారు. ఇంకొకరు ఏంటంటే అసలు పునరుద్ధానమే లేదు అని ఇంకొక సిద్ధాంతం ప్రవేశపెట్టారు. తర్వాత ఇంకా కొందరు తర్వాత ఎలాంటివి వచ్చేసినాయి అంటే అసలు సిలివేయబడలేదు. పౌలు గారు కొన్ని రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనములో ఇంకొక క్రీస్తున్నాడు, ఆ క్రీస్తును ప్రకటిస్తారని జాగ్రత్త, మీరు పొందిన ఆత్మ వేరే ఆత్మ పొందుతారని మీరు ప్రకటింపండి ఇంకో సువార్త, అలాంటి సువార్త పడి శాపగ్రస్తుని గల్తీలు హెచ్చరిస్తూ గల్తీ పత్రికలో 1వ అధ్యాయం 6-7 వచనాలు చెప్పాడు. మేము ప్రకటించిన సువార్త ఇంకొకటి వేరే సువార్త ప్రకటించినవాడు అతడు శాపగ్రస్తుడు అవుతాడు. మేమైనా ఇంకా దేవదూత అయినా కూడా అంతే ప్రకటిస్తే ఇంకో క్రీస్తుని ప్రకటించే వాళ్ళు కూడా అవకాశం ఉంటుందని తెలియపరిచాడు. యేసుక్రీస్తు వారు ఆయన లేఖన ప్రకారము
మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారము తిరిగి లేచాడని మరలా ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఇదిగో నేటికి ఖాళీ సమాధి, కన్నులార చూసిన సాక్ష్యం. క్రొత్త నిబంధన ఈ పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనల 39 పుస్తకాలు అయితే, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు అయితే, పాత నిబంధనలో ప్రవచనములు అయితే, క్రొత్త నిబంధనలో ప్రతి పేజీలో జీసస్ క్రైస్ట్ కనపడతాడు, ప్రతి పుస్తకంలో జీసస్ క్రైస్ట్ కనపడతాడు. మత్తయి సువార్తలో మెస్సయ్య కనపడతాడు, మత్తయి మార్కు లూకాలో ఆయన దేవుని కుమారుడని, మనిషి కుమారుడని, హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడని, ప్రాణ గ్రంథంలో అల్ఫా ఒమేగా వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండేవాడు నేనే. ప్రతి పుస్తకంలో ప్రతి పేజీలో జీసస్ క్రైస్ట్ కనపడతాడు. యథార్థం. నా ప్రియ సహోదరా, ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి సమాధి ఖాళీ అయితే, రెండవది చూసిన వారు సాక్ష్యము ఎంతమంది చూశారో వివరించాను. మూడవదిగా చూసినట్లయితే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో తర్వాత నాలుగోది చూసినట్లయితే ఇదిగో ప్రతి ఆదివారం నాడు ఇదిగో ఈ స్థానిక సంఘంలో ఒకసారి ఇటు దిపోయా, ఒకసారి అటు చూడండి, ప్రభు బల్ల, ప్రభు ఆ యొక్క ద్రాక్ష రసము రొట్టె, ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ, ఇది నా శరీరం, ఇది నా రక్తము, దీన్ని తీసుకొని తినండి, త్రాగండి, ఇది క్రొత్త నిబంధన, నేను వచ్చే వరకు చేయండి. ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యము, విట్నెస్. మరియు చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా గమనించాలి, ఆయన అపోస్తుల బోధ. పేతురు గారు పని పిల్లలకు దడిచిన వాడు, ముమ్మారు అబద్ధం ఆడిన, కేవలం పని పిల్లలకు దడిచి పిరికి పేతురు, దుడికి పేతురు, తొందరపడతాడు పేతురు. నా పేతురే ఇప్పుడు ధైర్యంగా నిలబడి లక్షల మంది యూదా ప్రజలు ఎదుట నిలబడి సువార్త పాటిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై అపోస్తల కార్యము 2వ అధ్యాయములో 22వ వచనం నుండి మరి విశేషంగా యేసు చేత దేవుడు సూచక్రియలు, ఆశ్చర్యకాలు, అద్భుతాలు జయించాడు. 23వ వచనములో ఇది దేవుడు చేసిన నిత్య సంకల్పము. 24వ అధ్యాయములో ఆయన మరణము బంధించుట అసాధ్యం కనుక దేవుడు ఆయన లేపాడు. ఆయన సజీవుడు. ఆ ధర్మశాస్త్రంలోను, ప్రవచన గ్రంథములోను, కీర్తన గ్రంథంలో అనేకమైన వాక్యాలను ఈ యేసే క్రీస్తు, క్రీస్తే యేసు, క్రీస్తు యేసు క్రీస్తు అని ఆ వచనాలంతా చెప్పుకుంటూ వచ్చి ఆయన సమాధి, దావీదు సమాధి ఉందో చూడండి, ఇదిగో జీసస్ క్రైస్ట్ సమాధి చూడండి, ఇది ఖాళీ ఉందని తెలియపరచు. ఇందుకు మేము ప్రత్యక్ష సాక్షులమని 32వ వచనం 32 వచనం తెలియజేసి 36వ వచనం మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించును. ఓ ఇజ్రాయేలు ప్రజలారా మీరందరూ తెలుసుకోండి. మీరు ఎదురు చూశారు కదా, మెస్సియా వస్తాడని. మీకు ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుండి క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాలు అయితే, అంతకుముందు 25 సంవత్సరాల్లో ఇది స్త్రీ సంతానం ముందు పుడతాడని ఆయన గలతీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో కాలం పరిపూర్ణప్పుడు వచ్చాడు, ఆయన నెరవేర్చాడు. ఇదిగో మీరు సిలువేశారు. పేతురు గారు ప్రసంగం. అదేవిధంగా ఆ అపోస్తల బోధలో పౌలు గారు కూడా అదే అంటాడు, మేము యేసుక్రీస్తు, సిలువేడు యేసుక్రీస్తు తప్ప ఇంకొక యేసుక్రీస్తుని మేము ఎరగము అన్నాడు. యూదులు సూచిక్రియలు గ్రీకు దేశస్తులు జ్ఞానం అడుగుతున్నారు, మేమైతే సిలువేబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. అయ్యో, సిలువ సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ, మేము కథలు చెప్పము, యేసుక్రీస్తు గురించి చెప్తాను పౌలు గారు అంటాడు. వాక్చాతుర్యంతో కథలు చెప్పే అవసరం లేదు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పేతురు గారు అంటాడు. కొరింథీ రాసిన 1వ పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం వరకు పౌలు గారు అంటారు, సిలువ సువార్త నశించుచున్న ఆత్మను రక్షించేటకు దేవుని శక్తి
కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో సువార్త వాళ్ళు ప్రకటించింది. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానము ఆ సువార్త ద్వారా ఆత్మ రక్షించారు. ఆ పెంతెకోస్తు దినాన పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు, ఆ ప్రసంగినప్పుడు మేమేమి చేయాలి? ఆ మాటలు హృదయంలో కత్తితో పొడిచినట్టుంది, రెండంచుల వాడిన ఖడ్గము. అప్పుడు మేమేమి చేయాలి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణతో యేసుక్రీస్తును బాప్తిసం పొందండి, మీ పాపాలు క్షమింపడతాయి, మీరు రక్షింపడతారు, సంఘంలో చేర్చబడతారు, పరిశుద్ధాత్మని వరం పొందుతారు. సువార్తకు విధేయులై ఒబిడియంట్ చూపించి రక్షణ పొందిన వారు 3000 మంది. అప్పుడు అదే ప్రకటించారు. తర్వాత ప్రభు యొక్క సహోదరులు కూడా సాక్ష్యం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు వారు తన సహోదరులు ఎదుట ఎన్నో సూచక్రియలు చేస్తుంటే వాళ్ళు విశ్వసించలేదు. ఈ సూచక్రియలు అక్కడ పర్ణశాల పండుగ జరుగుతుంది, అక్కడ వెళ్ళి నువ్వు చేయ్యా అని సహోదరులు చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో సహోదరులు కూడా ఆయన నమ్మిక ఉంచలేదు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధరణ తర్వాత యేసుక్రీస్తు ఎవరు అని సహోదరులు గుర్తించిన తర్వాత అక్కడ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో యేసు తల్లి ఇంకా సహోదరులు అందరూ కలిసి అక్కడ ప్రార్థనలు గడుపుతున్నారు. విశ్వాసం ఉంచని వాళ్ళు ప్రార్థనలు గడుపుతున్నారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో తక్కిన అపోస్తలుల కేప వల్లే ప్రభు యొక్క సహోదరులే విశ్వాసురాలైన భార్యలు వెంట పెట్టుకుని తిరగటం మాకు అధికారం లేదా అని పౌలు గారు అంటాడు. అంటే ప్రభు యొక్క సహోదరులు ముందు విశ్వాసం ఉంచిన వారు ప్రార్థన చేశారు, తర్వాత విశ్వాసులైన భార్యలు వెంట పెట్టుకొని భార్యతో కలిసి సేవ చేశారు ప్రభు యొక్క. ఇది గొప్ప సాక్ష్యము. తమ ఆస్తులు కోల్పోయారు, సమస్తం కోల్పోయారు. నా ప్రియ సహోదరుడా, కాబట్టి యేసు ప్రభు వారు ఆయన లేఖన ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దాన విషయం సందేహింపవద్దు. దిస్ ఇస్ ట్రూ. ఇప్పటికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి, ఇంకా వివరించడానికి సమయం. ఇక ముగింపులో జ్ఞాపకం చేసేది ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, మీరు వెళ్ళి సువార్త చేయండి, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయండి. ఇక ఆయన అంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఎక్కడ అధికారము? పరలోకంలోను భూమి మీద సర్వాధికారం, 100కి 100 పాళ్ళు అధికారం పొందానన్నాడు. భూమి మీద ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో భూపతుల మీద అధికారం పొందాడు. పరలోకంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో పరలోకంలో దేవదూతల కంటే అందరికంటే అధికారం పొంది దేవుని కుడిపార్శ్వన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఇదిగో నేను మొదటి వాడును కడపటి వాడును మృతురైతుని గాని సజీవుడును యుగంలో సజీవుడై ఉన్నాను, మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు నా స్వాధిలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడు చూడండి, మరణము యొక్క పాతాళంలో తాళం చెవులు అపవాది దగ్గర లాగేసుకున్నాను. ఈ లోకాది దగ్గర లాగేసుకున్నప్పుడు లోకాధికారిగా ఉన్నాడు అపవాది, ఆయన దగ్గర పెత్తనం తీసేసుకున్నాడు. ఆదాం పోగొట్టుకున్నాడు, క్రీస్తు వారు ఆ అధికారం తీసేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, భూమి మీద అధికారము, పరలోకుల అధికారము, పాతాళ అధికారము, మరణం మీద అధికారము యేసుక్రీస్తు వారు ఆయన మరణ సమాధి పునరుద్ధారణ ద్వారా ఈ అధికారం పొందాడు. ఇంకొక విషయం కూడా నేను తెలియపరచాలి. ఒకప్పుడు యోబు టైములు అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల దాదాపు అనుకుందాము. అక్కడ దేవదూతల సభ జరుగుతుంది పరలోకంలో. ఆ సభ దగ్గర దేవదూతలందరూ, రాజకుమారులందరూ, ఆ యొక్క కుమారులందరూ కూడా దేవదూతలు, అది ఒక దర్బార్ లాగా జరుగుతుంది పరలోకంలో. అక్కడ వచ్చాడు ఎవరు? అపవాది వచ్చి, సాతానుడు వచ్చి నిలబడ్డాడు. దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. అరే నువ్వు భూమి మీద నుండి వచ్చాడు. ఎందుకంటే యేసుప్రభు ముందే యేసుప్రభు చెప్పాడు, ఈయన భూమి మీద తిరిగేవాడు, అటు ఇటు తిరుగుతాడు, ఖాళీ తిరుగుతూ ఉంటాడు, పని పాటలేదు, ఎక్కడో చోట ఏదో హత్యలు గావించటం, అబద్ధాలు వేయటం, నేరాలు చేయటం, నేత్రాశ, శరీరాశ, జీవడంబాలు, ఇవన్నీ శరీర కార్యాలన్నీ చేయించే పని అతడియే. సాతాన్ని లేనిపోయి నిందలేస్తా ఉంటాడు, స్కీములు పెడతా ఉంటాడు, దురాశ, ధనం పోగు చేయాలి, దురాశ, ఆ దురాశతో మనుషులు చంపేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అపవాది.
అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అడుగున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చే భూమి మీద ఎక్కడి నుంచి? యేసుప్రభు వారు చెప్పాడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ ఈ లోకాధికారి అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30 ఈ లోకాధికారి వాడిని ఇప్పుడు బయట నెట్టేస్తున్నాడు. ఈ లోకాధికారి అప్పుడు 2000 సంవత్సరాలు అప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి క్రీస్తు పూర్వం అక్కడికి వెళ్ళి ఆ సభ దగ్గర నిలబడ్డప్పుడు అక్కడ యోబు ప్రస్తావన తీసుకొచ్చాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత ఇక అక్కడికి వెళ్ళి ఆ సభ దగ్గర డిస్టర్బెన్స్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే పరలోకం కూడా యేసు ప్రభు వారు అధికారం పొందాడు. భూమి మీద అధికారం పొందాడు అన్నాడు, పరలోకం కూడా అధికారం, పాతాళం కూడా అధికారం పొందాడు. 1వ అధ్యాయము 18వ వచనంలో. ఒకప్పుడు ఏం జరిగింది పాతాళంలో, అది కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 1 సామ్యూయేలు గ్రంథము 28వ అధ్యాయములో సమూయేలు అప్పుడు రామాలో మృతి నొందాడు, చనిపోయాడు, మృతి నొందాడు. అక్కడ సమాధి కార్యక్రమం జరిగింది. సౌలు యుద్ధంలో ఓడిపోతున్నాడు. రేపు ఫిలిష్తీయులతో భయంకర యుద్ధం జరగబోతుంది. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలని కర్ణపిశాచం ఎల్లగొట్టిన దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి కర్ణపిశాచం ద్వారా సమూయేలు ద్వారా ప్రవచనం ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ కర్ణపిశాచం కలిగిన ఆ సోది ద్వారా ఆ స్త్రీ సమూయేలు చాలా గొప్ప భక్తిపరుడు, ప్రవక్త, దైవజనుడు. అలాంటి దైవజనుడు కర్ణపిశాచం ద్వారా బయటికి రా, నీ కొరకు మనిషి ఎదురు చూస్తాడంటే ఆ మృతుల్లోకి విశ్రాంతి పొందుతున్న, నెమ్మది పొందుతున్న సమయంలో బయటికి పిలిపించగలిగింది. అపవాదికి అంత పవర్ ఉంది. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ముందు అంత పవర్ ఉంది. ఆమె కర్ణపిశాచం ద్వారా సమయంలో బయటికి రా, నీ కోసం బయట నిలబడ్డాడు. తొందరగా చేస్తే ఎట్లా? రా బయటికి బయటికి రా అంటే సమూయేలు బయటకు వచ్చాడు. ఎందుకంటే 1 సామ్యూయేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు సమూయేలు, ఎందుకు సౌలా నన్నింత తొందర పెట్టావు? రేపు నువ్వు చనిపోతున్నావు, నీ కుమారులు కూడా ఇద్దరు చనిపోతారని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పుడు ఒక అపవాది ప్రతినిధులకు అంత పవర్ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన మరణ సమాధి పునరుద్ధానం ద్వారా ఆ పవర్ కూడా లాగేసుకున్నాడు. అందుకనే చెప్తాడు ఆయన, నేను మొదటి వాడను, కడపడ వాడను, జీవించువాడను, సజీవుడు, ఇదిగో మృతుడైతిని గాని సజీవుడు, యుగంలో సజీవుడును అన్నాడు. మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు ఇక నా స్వాధీనంలో ఉన్న అన్ని తీసేసుకున్నా, అధికారం నాకే అయ్యో అని చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారి యందు నిరీక్షణ, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కొంతమంది చెప్తున్నారు ఎక్కడ చనిపోయి లేగలేదు, పునరుద్ధానం లేదన్నప్పుడు అయినప్పుడు పౌలు గారు అంటాడు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనంలో, అదే అలాంటిదే కనుక లేకపోతే మా ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసం వ్యర్థమే, సమస్త వీ హ్యావ్ హోప్. క్రైస్తవులకు నిరీక్షణ ఉన్నదే. నిరీక్షణ యేసు ప్రభు వారు లేఖన ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఇక పునరుద్ధాన అధ్యాయములు అంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కథలను వారుగా ఉండి ప్రభు కార్యంలో యందు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండండి. కంటిన్యూ చేయండి. ఇదే మీకు సక్సెస్. ఇది మీకు ఇహమందు సక్సెసే, పరలోకమందు కూడా సక్సెసే. జయిస్తారు. పట్టుదల, ఆసక్తి, నో బ్రేక్, కంటిన్యూగా మీ కార్యాలు జరిగించండి. గొప్ప మాట చెప్పాడు. ఒకళ్ళని విశ్వాసం ఉంచలేదా? ప్రభువారు చెప్పాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ చూచెదరు, చూచి ఆ రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. యేసుక్రీస్తు మరలా వస్తాడు, డెఫినెట్ వస్తాడు. యేసుప్రభు వారు ముందే చెప్పాడు, నేను మరలా వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9-11 మరలా వస్తాను. తర్వాత హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో మరలా వస్తానని చెప్పాడు. యేసు రమ్ము, మరణత యేసు వస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, భోజనులు అంటే ఎవరు?
ఎవరైతే వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడలేదో వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదో వారే భూజనులు భూనివాసులు. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో వారి విషయంలో చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘరూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, పొడిచిన వారు చూసేదరు, భూజనులందరూ చూసేదరు. అవును, ఆమేన్. ఆ రోజు ఒకళ్ళ విశ్వాసం ఉంచలేదా? ఆయన ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఆ సందేహపడి దేవుని యొక్క ఆజ్ఞకు దూరం కాదు. ఎవరో వాళ్ళ యొక్క స్వభాభిప్రాయాలు చెప్తారు. యోబు అంటాడు 23వ అధ్యాయంలో 12వ వచనంలో, దేవుని మాటలు, దేవుని నుండి పలికిన మాటలు తప్ప నా స్వాభిప్రాయాలు గొప్పవి కాదంటాడు. కాబట్టి ఎవరో చెప్పిన స్వాభిప్రాయాలు అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండండి. యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ విల్ కమ్ డెఫినెట్లీ, తప్పనిసరిగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. క్రీస్తునందు మనకు నిరీక్షణ ఉంది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. లవ్ గాడ్, లవ్ అదర్స్, ప్రేయర్ ఫర్ ఆల్. ప్రార్థన చేసుకుందాం. వందనములు. మహాపరిశుద్ధైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ యొక్క పునరుద్ధాన వర్తమానం అనేక మంది హృదయాలు తాకునట్లుగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం నిలబెట్టావు, మాట్లాడించావు. ఈ మాటలు మీవే, నేను అల్పుడను, మీ ఆత్మ ద్వారా మాట్లాడించాను. అందుకు థ్యాంక్ యూ చెల్లిస్తూ, మీ చిత్తమైతే మరలా పునరుద్ధానమున వలన ప్రయోజనం ఏంటో మరలా నేర్చుకుంటకు మాకు అవకాశం దయచేయండి. యేసుక్రీస్తు నామములో మేమేదో పండగ క్రైస్తులు కాకుండా, ఆచారాలు అనుసరించేవాళ్ళం కాకుండా నిజ క్రైస్తులుగా అనుసరించటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు.